హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది సమ్మక్క సారలమ్మ జాతర జరుగు ప్రదేశం. ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర అన్నమాట. కానీ మేము ఇక్కడికి వచ్చింది మంచిర్యాల జిల్లాలోని గౌతమేశ్వర ఆలయ నదీ తీర ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకి మేము వచ్చాం. ఇది ప్రపంచంలోనే జరిగే పెద్ద గిరిజన పండగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే పండుగ అంటే ఇదే. మరి ఈ సమ్మక్క సారలమ్మ ఎలా పుట్టారు, మరి ఎక్కడ పుట్టారు అని మనం చిన్నగా నరేషన్ చేసుకుంటే ఆ స్టోరీలోకి వెళ్దాం. నేటి జగిత్యాల జిల్లా రూరల్ మండల ప్రాంతంలోని పోలాసాను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు ఆ మేడరాజు. సమ్మక్క ఆ అడవిలో వారికి పుట్ట మీద కనిపించిన సమయానికి చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతిరాలిగా భావించారు అందరూ. సమ్మక్క తన చేతితో ఆకుపసరు వేస్తే ఎలాంటి రోగమైనా నయమైపోయేదట. ఆ తర్వాత కాలక్రమేణా సమ్మక్కను మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. మరి ఈ జాతర ఎలా సాగుతుందంటే, మొదటి రోజు ఈ సమ్మక్క తల్లిని చిలకల గుట్టపై నుండి గద్దపైకి అంగరంగ వైభవంగా చేరుస్తారు. రెండవ రోజు సమ్మక్క కూతురైన సారలమ్మని గద్దలపైకి తీసుకొస్తారు. అలా తీసుకొస్తున్నప్పుడు గద్దలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దలపై కొలువు తీరుతారు. ఇలా 4 రోజులు పూజలందుకున్న తర్వాత 4వ రోజు సాయంత్రం ఈ దేవతలకు ఆపాసన చేసి ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. ఇలా ఈ 4 రోజులు జాతర జరుగుతున్న సమయంలో ఆటపాటలతో, కోయ దొరల డప్పు చప్పుళ్లతో ఈ సమ్మక్క సారలమ్మను కొలుస్తారు భక్తులందరూ. ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద గిరిజన పండుగలలో ఇది ఒక పెద్ద పండగ అన్నమాట. ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే రాష్ట్ర పండుగగా గుర్తించింది.
అప్పటి నుండి మనం అఫీషియల్గా ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఇక్కడ చూశారు కదా, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అమ్మవారికి సమర్పించే చిన్న చిన్న పూజా సామాగ్రిని విక్రయదారులు అమ్ముతున్నారు. ఇక్కడ భక్తులు ఈ జాతరలో తమ కోరికలను తీర్చమని అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారన్నమాట. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ పండుగని గత కొన్ని సంవత్సరాల నుండి మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అశేష భక్తజనం ఈ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. దాదాపుగా 1 కోటి మందికి పైగా భక్తులు దర్శించుకునే అతి పెద్ద గొప్ప పండగ అన్నమాట మన ఈ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.